ఏంటన్నా గడ్డం అంతలా పెంచావు? పెరిగిన ప్రతి గడ్డం వెనక అడ్డం తిరిగిన ప్రేమ కథ ఒకటి ఉంటుంది తమ్ముడు. మరి అంత బాధలో కూడా ఎలా నవ్వగలుగుతున్నావన్నా? ఇదివరకు నేను ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే నవ్వేవాడిని తమ్ముడు. కానీ ఇప్పుడు తన దయ వల్ల బాధలో కూడా నవ్వడం తెలుసుకున్నా. నిజంగా తను నిన్ను అంత మోసం చేసిందా అన్న? ఆనందం అనే నా జీవితంలోకి అబద్ధం అనే తను ప్రవేశించి మోసం అనే తన ప్రేమతో కవ్వించి నవ్వించి మురిపించి చివరికి దుఃఖం అనే సాగరంలో నన్ను ముంచేసి వెళ్ళిపోయింది. నేను కన్నీటి అలలతో ఎగచి ఎగచి తన కోసం దిక్కులు చూస్తున్నాను తమ్ముడు. తను మళ్ళీ నీ జీవితంలోకి వస్తుందన్న ఆశ ఉందా అన్న? లేదు. రాదని తెలిసినా కూడా ఆలోచించడం అవివేకం కదన్నా. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లే ప్రతి మనసు కొన్ని మనుషులకు బానిస అవుతుంది. అలాగే నా మనసు కూడా తన మనసుకు బానిస అయింది. తను నాకు దూరంగా ఉన్నా, నన్ను చూడకపోయినా, నాతో మాట్లాడకపోయినా, నన్ను అసలు పట్టించుకోకపోయినా నా మనసు మాత్రం తన గురించి ఆలోచిస్తుంది, తననే ప్రేమిస్తూ ఉంటుంది. కన్నీళ్లతో దూరమైన ప్రేమని మర్చిపోవడం మంచిది కదన్నా. తమ్ముడు, జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఉంటాయని జీవించడం మానేస్తామా? లేదు. అలాగే ప్రేమలో కూడా బాధలు ఉంటాయి అని ప్రేమించడం మానేస్తామా? ఈ ప్రేమ వల్ల నీ జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏముందన్నా? కన్నీళ్లు తప్ప. నా జీవితం ఒక అందమైన పుస్తకం. అందులో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు తన పేరే రాసి ఉంటుంది. తన కవితలే నిండి ఉంటాయి. అవి నవ్వులతో కావచ్చు, కన్నీళ్లతో కావచ్చు, ఏవైనా కానీ తన నుంచి వచ్చే ప్రతిదీ నాకు ఆనందమే తమ్ముడు.